కాలిన గాయాలతో మీరు ఇబ్బంది పడుతున్నారా? కాలినప్పుడు ప్రథమ చికిత్స ఏంటో మీకు తెలియట్లేదా? మచ్చలతోటి శారీరకంగానూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఒంటిమామిడి బోధిధర్మ వన సంజీవిని వైద్యం పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. బోధిధర్మ వన సంజీవిని ప్రేక్షకులకు అందరికీ కాలిన గాయాలు, బార్న్స్, అగ్నిదగ్ధ రుణాలు అంటే ప్రమాదాలు అవ్వచ్చు, గ్యాస్ దగ్గర వంట చేస్తూ ఆయిల్ పడ్డం అవ్వచ్చు, ఏదైనా రసాయన వల్ల అవ్వచ్చు, చలికాలంలో మంట కాగుతూ అవ్వచ్చు. ఈ కాలిన ప్రమాదాలు జరుగుతాయి. కాలిన ప్రమాదాలు జరిగినప్పుడు నాడీ వ్యవస్థ కాలినప్పుడు, చర్మం పైగా కాలినప్పుడు విపరీతమైనటువంటి మంట ఎవరు తట్టుకోలేరనమాట. ఈ మంట వచ్చినప్పుడు ఏం చేయలేదో తెలియక ఇబ్బంది పడతాం. అంటే దీనికి ఫస్ట్ ఎయిడ్ ఏం చేయలేదో తెలియక కాలిపోయింది కాబట్టి ఆయిల్ రాసేస్తారు. ఎప్పుడైతే నూనె రాశారో దాంతోపాటు నూనె కూడా మరిగిపోయి గాయాన్ని పెద్ద చేసే అవకాశం ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇంకుని వేస్తారు. మరికొందరు మండిపోతుంది కాబట్టి చల్లటి నీళ్లు లేదా ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఐస్ని తీసుకొచ్చి దాని మీద పెడతాం. ఇలా పెట్టడం వల్ల గాయం పెద్దదైపోయే ప్రమాదం ఉంటుంది. చర్మం నుంచి చర్మం లోపల కండకే, కొవ్వుకి లోపల భాగం అంత కడ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి ఫస్ట్ ఎయిడ్ గా ఏం చేయాలనేది నేను తెలియజేస్తాం. గాయం కాలినప్పుడు వెంటనే సరే ఏదన్నా దుప్పటి, కంబలే అంటే కాటన్ దుప్పటితో దాన్ని ఆర్పి ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటికి తీసి శరీరం మీద ఉన్నటువంటి బట్టలు తీయాలి. లేదా లేడీస్ అయితే వస్తువులు కానీ మెడలో ఏమన్నా ఎటువంటి ఆభరణాలు ఉంటే అవి కూడా తీయాలి. తీసిన తర్వాత ఫస్ట్గా మీ దగ్గరలో కలబంద ఉంటే కలబందను గుజ్జుని రాయాలి. మీ దగ్గర కలబంద గుజ్జు దొరకలేదు, అప్పుడు ఏం చేస్తారంటే నీటిని దారలా పోయాలి. నీటిని దారలా పోసినప్పుడు బొబ్బలు రాకుండా ఆ యొక్క కణాలని చల్లబరిచే అవకాశం అనేది ఉంటుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే తరతరాలుగా వైద్యం చేస్తూ ఈ యొక్క చాలా మంది ఇబ్బంది పడ్డాన్ని, కొందరు కాలిన గాయాలతోటి ప్రాణాలు వదులుదాం అనే దగ్గర నుంచి చూసినటువంటి మేము ఈ వైద్యాన్ని అందరికి అందించాలి, ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కూడా మేము ఉచితంగా అందించాలి, వాడి యొక్క బాధల్ని తగ్గించాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మేము ఏం చేస్తామంటే ఒక మందు తయారు చేస్తాం. ఈ మందు ఏంటంటే ఈ విధంగా ఎప్పుడు కూడా 24 గంటలు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది. మేము 24 గంటలు కూడా మీకు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చాం. దీన్ని యొక్క కోడి వెంటిక ఈ ఫెదర్ తోటి దీన్ని కాలిపోతున్నటువంటి మంటగా ఉన్నదాన్ని దీంతో పెయింట్ లాగా వేసినప్పుడు చల్లగా అయిపోద్ది. అంటే మంట ముందు తగ్గిపోద్ది. మంట తగ్గిన తర్వాత బొబ్బలు రాకుండా దీన్ని క్రమ పద్ధతిగా మీరు చేసినట్లయితే మచ్చలు కూడా లేకుండా, మీరు ఎవరికైనా గాయం తగిలినప్పుడు ముఖం మీద కానీ శరీరం మీద ఎక్కడున్నా సరే ఆ మచ్చ తాలూకు మచ్చ అలా ఉండిపోతాయి. అందువల్ల వాడు ఎప్పుడు ప్రతి క్షణం శారీరకంగానే కాదు మానసికంగా ఇబ్బంది పడతారు. ఈ మచ్చ కూడా లేకుండా ఈ యొక్క మందు మచ్చ కూడా లేకుండా నయం చేస్తుందని ఘంటాపదంగా మేము చెప్పదలుసు. ఈ వైద్యాన్ని ఉచితంగా అందించడానికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం నాకు ఉంది. ఎందువల్లంటే మా నాన్నగారు కొలిపేని నాగేశ్వరరావు గారు, మా అమ్మగారు కొలిపేని సత్యవతి గారు, నా సతీమణి లలిత గారు, మా అమ్మమ్మ వట్ట శేషం గారు నా వైద్యం వెనకాల అపూర్వమైన సహకారం ఉంది. అయితే ఈ వైద్యాన్ని తయారు చేసినటువంటి మా తాతగారు కొలిపేని పెద్దయ్య గారు, మా నానమ్మ సొంత తమ్ముడైనటువంటి మా అమ్మమ్మ తరపున తాతయ్య గారు బొట్ట
సింహాచలం గారు నన్ను పెంచి అన్ని రకాలుగా సహకారాలు అందించినటువంటి మా తాతయ్య గారు తన జీవితాంతం చెవి సమస్యకి ఒక కషాయం పసరు పోసి బాగు చేసేవాడు. ఎవరి దగ్గర కూడా ఎటువంటి డబ్బులు తీసుకోలేదు. ఆయన ఏదో ఒక వైద్యాన్ని మనం ఉచితంగా సమాజానికి ఇవ్వాలని చెప్పడం వల్ల ఆయన నిర్ణయం మేరకు మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే నా వారసులు, నా అబ్బాయి తేజసింహాద్రి, మా పాప సత్యచంద్రకు కూడా మా వారసత్వాన్ని కొనసాగిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.